ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఒక్కసారి వినండి. మన ఆంధ్రప్రదేశ్లో గిన్నీస్ వరల్డ్ రికార్డు అబద్ధాలాటంలో సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు, మీరు ప్రజలకు ఏమి సంకేతాలు ఇస్తున్నారంటే సంపదను సృష్టిస్తా. నిజంగానే సృష్టిస్తావు అనుకుంటారు తెలియని వాళ్ళంతా. 2 ఎకరాల రైతువి 2 లక్షల కోట్లు సంపాదించావంటే మరి సంపదను సృష్టించుకోవచ్చు కదా. మా ప్రజల సొమ్ము గడ్డి తిన్నట్టు, మేక తిన్నట్టు, దున్న తిన్నట్టు, గేదె తిన్నట్టు తినేసేవేంటి? సంపదను సృష్టించడం అంటే ప్రజల సొమ్ము తినేయడమా? నీ అంత అబద్ధాల కోరు అసలు భారతదేశం కాదు, వరల్డ్ రికార్డు, గిన్నీస్ వరల్డ్ రికార్డులో అబద్ధాలలో ఫస్ట్ వచ్చేవాడు ఎవడంటే చంద్రబాబు నాయుడు. 150 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అప్పుల్లో ఉందంటున్నారు కదా. మరి రాష్ట్ర ప్రభుత్వంలో నువ్వు చేసిన అప్పులన్నీ కూడా సంపద సృష్టించేసి తీర్చేయచ్చు కదా. తీర్చలేకపోయావే. ఊరుకోవయ్యా, చెప్పడానికి కూడా మతి ఉండాలి. ఏం చెబుతుంటావు నువ్వు? అబద్ధాలు ఆడటంలో అగ్రగణ్యుడివి. భూప్రపంచం మీద అబద్ధాలు ఆడేవాళ్ళలో ఫస్ట్ ప్రైజ్ ఇద్దాంరా అంటే ఫస్ట్ ప్రైజ్ నీకే వస్తుంది. దొంగ ఫస్ట్ ప్రైజ్. దొంగతనం మాటలు, అబద్ధాల మాటలు, కూనికోరు మాటలు తెలియనటువంటి వాళ్ళు ఎవరన్నా నీ వాళ్ళుంటే వాళ్ళకి చెప్పుకోవయ్యా. మా జాతులకు చెప్పడానికి వీల్లేదు. సంపద సృష్టించడం అంటే ఎవడి వల్ల కాదు, కష్టపడితేనే డబ్బులు వస్తాయి. నువ్వు చెప్పేవన్నీ కూడా గాలి మాటలు చెప్తావు. నీవు గాలిలో మేడలు కడుతుంటావు. ఇట్ ఈజ్ నో యూజ్ బిల్డింగ్ సెలెక్ట్ ఇన్ ద ఎయిర్. గాలిలో మేడలు కడితే సుఖం లేదు. యూనియన్ ఈ స్ట్రెంగ్త్. ఐకమత్యమే మహాబలము. సొసైటీ మౌల్డ్స్ మాన్. సమాజమే మానవునుడు అనే మార్పు తెచ్చింది. నీ ఆటలు సాగవు. 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు. ఇదే నీవు గనక కరోనాలో ముఖ్యమంత్రి అయి ఉంటే మా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సగం మంది చచ్చిపోయేవాళ్ళు. వేడి అన్నంతో, వేడి చికెన్తో, వేడి ఈ ఎగ్స్తో బ్రహ్మాండమైనటువంటి భోజనాలు పెట్టించినటువంటి వాడు, కొన్ని లక్షల కోట్ల మందికి పెట్టించినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు. నీవేంటి సంపద సృష్టిస్తా, ఆడికి 10,000 ఇస్తా, ఈడికి 5,000 ఇస్తా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తేనే అప్పులు పాలైపోయిందన్నావు కదా. నీవు ఇంకా ఎక్స్ట్రా ఇస్తానని అబద్ధాలు చెబుతున్నావే, అవి నమ్మాలా? అప్పుడు ఇంకా దేశం ఏమైపోతుంది? రావణ కాష్టం అయిపోదా? ఊరుకోవయ్యా, నువ్వు చెప్పడానికి కూడా మతి లేని మాటలు మాట్లాడుతుంటావు. మతి లేనివాడా, అన్నీ అబద్ధాలే. నోరు తెరిస్తే అబద్ధం. చిచ్చి, మూసుకుని కూర్చోవయ్యా. ఈ వయసులో నీకేంటి? మనవడితో ఆడుకోక. నీకు రాజకీయం ఎందుకు? 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నావు. ఈ 5 కోట్ల జనంలో ఇంకెవరో రాజకీయం చేయొద్దా? అందరూ ప్రజాసేవ చేసుకుంటారు. నీవు ప్రజల సొమ్ము దోసుకు తినడానికి వచ్చినటువంటి వాడివి. ప్రజలందరూ కూడా ముఖాన ఉమ్మేస్తున్నారు. అవ్వాతాతల పెన్షన్ల కోసం వెళ్ళి ఎంతమంది చచ్చిపోయారు. ఆ చచ్చిపోయినటువంటి వాళ్ళు రుణం తీర్చుకోగలవా? ఎందుకు అబద్ధాల కోరలు చెప్తావు? సంపద సృష్టించేత అంటే ఈ మగోడు పెద్ద మగోడు వెళ్ళి అబద్ధాలు చెబుతాడు. ప్రజల సొమ్ము దోసుకు తినడానికి వచ్చినటువంటి వాడు అని ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ఫ్యాన్ గుర్తుపై ఆయన గెలుస్తున్నాడు. ప్రజలందరూ ఓటేస్తున్నారు ఆయనకి. ఫ్యాన్ గుర్తుపై ఎవరికి ఓట్లు లేవు. క్లీన్ స్విప్ చేసేస్తుంది. లాస్ట్కి ఎలక్షన్ రోజు వచ్చేటప్పటికి మే 13 వచ్చేటప్పటికి క్లీన్ స్విప్. మీకు ఒక్క సీట్ కూడా రాదు. ఇది కొల్లేరు నేత రామరాజు చెప్తున్నటువంటి మాట. అండర్స్టాండ్?